నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలలు డైట్ మెనూ అందించాలి. రామ్ మందిర్ మరియు ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. కుంభమేళాపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే వ్యాఖ్యలను ఖండించిన ఆర్మూర్ బీజేపీ నాయకులు. సిరికొండ మండలం పెద్ద వాల్గోడ్ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కమ్మర్పల్లి ఉప్లూరు గ్రామానికి చెందిన వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష. వేల్పూర్ మండలం రామన్నపేటలో ఘనంగా అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా టోర్నీ ఉత్సాహంగా పాల్గొన్న పాత్రికేయులు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల కాంతి పాఠశాలలో ఫుడ్ కార్నివాల్ను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు 100 రకాల ఆహార పదార్థాలను పాఠశాలలో ప్రదర్శించారు. పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఫుడ్ కార్నివాల్లో విద్యార్థుల వద్ద ఆహార పదార్థాలను కొనుగోలు చేసి రుచి చూశారు. అనంతరం కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ ఆహార పదార్థాల యొక్క ప్రాముఖ్యత, ఇంట్లో ఆహార పదార్థాలు వండడానికి పెద్దలు చేసే కృషి, రైతన్నల కష్టం విలువ, మార్కెట్లో కొనుగోలు విక్రయాలు తెలిపేందుకు విద్యార్థులకు ఫుడ్ కార్నివాల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సుమారు 100 రకాల వంటకాలను పాఠశాలలో ప్రదర్శించి అమ్మకాలు నిర్వహించారని, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు కొనుగోలు చేసి రుచులు చూశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శశాంక్, మాజీ కౌన్సిలర్ వరలక్ష్మి, లింబాద్రి గౌడ్, రొటేరియన్ రామ్ ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. జై భారత్. ఈరోజు మా కాంతి హై స్కూల్లో ఫుడ్ కార్నివాల్ నిర్వహించడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచే విద్యార్థులకు వంట తయారు చేయడంలో ఉన్నటువంటి కష్టాలు, వారికి రోజు ఉదయం ప్రొద్దున్నే వాళ్ళ అమ్మ ప్రిపేర్ చేసి భోజనాలు తయారు చేయడానికి ఎంత కష్టం అవుతుందో తెలియాలన్న ఉద్దేశంతో విద్యార్థులందరికీ కూడా ఈ ఫుడ్ కార్నివాల్ నిర్వహించడం జరుగుతుంది. రకరకాల వంటలతో పిల్లలందరూ ఇక్కడికి వచ్చేసి అందరికి దీంతో పాటు ప్రిపరేషన్ తో పాటు కమర్షియల్ గా అంటే వ్యాపార దృక్కోణము, ఏ విధంగా ఎంతైతే ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఎంత కమ్మితే లాభం వస్తుంది అనేది వ్యాపార దృక్పథంతో కూడా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకి ఫుడ్ కార్నివాల్ నిర్వహించడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నూతన డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలతో పాటు ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి నూతన డైట్ మెనూపై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం కమిషనర్ రాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ఆర్మూర్ ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు పాఠశాలను తనిఖీ చేయడం జరుగుతుందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని నూతన డైట్ మెనూ ప్రకారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. మహాకుంభమేళాపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రయాగ్రాజ్లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహాకుంభమేళా విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే వ్యాఖ్యలు సరైనవి కావని,
కోట్ల మంది భారతీయులతో పాటు అన్య దేశస్థులు సైతం మహాకుంభమేళలో పాల్గొని త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారని, అటువంటి కుంభమేళాపై మల్లికార్జున్ ఖార్గే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ పార్టీ కుంభమేళా విషయంలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సైతం కుంభమేళాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు సనాతన ధర్మం గురించి ఆలోచించలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ మైనార్టీల కోసమే ఆలోచిస్తుందని అన్నారు. సనాతన ధర్మం గురించి మరోసారి మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ కార్యదర్శి యుగంధర్, దుబ్బ మండల అధ్యక్షుడు కెప్టెన్ రాజు, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్, దళిత మోర్చా అధికార ప్రతినిధి సాయినాథ్, దళిత మోర్చా కోశాధికారి సంజీవ్, బీజేపీ జిల్లా నాయకులు గణపతి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మేము అంటా ఉంటాం, హిందూ వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ ఆజ్యం పోస్తాయని. దీన్ని చూసి రాబోయే రోజులలో హిందూ దీనికి సమాధానం చెప్తారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కుంభమేళాను అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు, అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు పోతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అటువంటి దాన్ని ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెట్టాలి అని మెజార్టీ పక్షాల మీద బురద జల్లాలనే విషయానికి ఈరోజు మల్లికార్జున్ ఖార్గే గారు కోరుకుంటున్నారు. అలాగే ఏదైతే చేవేల డిక్లరేషన్ నుంచి దళితుల యొక్క సమస్యలను తీరుస్తానని అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ డిక్లరేషన్ లో పెట్టినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా అమలు పరచాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రయాగ్రాజ్ లో ప్రతి ఒక్కరు కూడా హైందవ ధర్మాన్ని బలపరుస్తూ, సనాతన ధర్మాన్ని బలపరుస్తూ ఈరోజు ప్రయాగ్రాజ్ లో ఎక్కడ కూడా ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఈరోజు అందరిని విజయవంతంగా ఆ యొక్క మహాకుంభులు విజయవంతం చేస్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు తేలు కుట్టినట్టుగా సతమతమై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇది 144 సంవత్సరాల తర్వాతే వచ్చే జీవితం, ఒక మనిషి యొక్క జీవితకాలంలో ఒకేసారి వచ్చేటువంటి మహాకుంభమేళ. ఈ విజయాన్ని అందిస్తున్నటువంటి భారత ప్రజలకే కాకుండా ప్రపంచంలో సనాతన ధర్మాన్ని ఆదరిస్తున్నటువంటి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా విదేశస్తులు కూడా ఈ యొక్క కుంభమేళకు వచ్చి స్నానం ఆచరించే ఆ యొక్క పవిత్రతను వాళ్ళు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఆర్మూర్ జర్నలిస్టులు ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని పోటాపోటీగా తలపడ్డారు. టాస్ గెలిచిన నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు బ్యాటింగ్ ఎంచుకోగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ బౌలింగ్ ఎంచుకున్నారు. పోటాపోటీగా సాగిన క్రికెట్ టోర్నమెంట్లో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతను చాటడానికి ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇక ముందు సైతం ఇలాంటి క్రీడలు మరిన్ని కలిసికట్టుగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పుట్టి మురళి, నిమలి ప్రశాంత్, షికారి శ్రీను, చౌల్ సందీప్, పొహర్ క్రాంతి, చేతన్, చక్రి, కలిగొట చిన్న, దినేష్, చరణ్ గౌడ్, విన్సెంట్, చిరంజీవి, నితీష్, రాజేష్, శరత్, ముత్యం, గణేష్, కిరణ్, రాకేష్ తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి దేవరాంలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఏఐయుకేఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి దేవరాంలు మాట్లాడుతూ జనవరి 24, 25వ తేదీలలో ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ స్థాయి జనరల్ బాడీ సమావేశంలో 12 రాష్ట్రాల నుండి 165 మంది ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి మోడీ రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడానికి తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. మోడీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదని, పూర్తిగా రైతు వ్యతిరేక కార్పొరేట్ ప్రభుత్వం అని తెలిపారు. రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని, లేని ఎడల రైతులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐయుకేఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఇలా ఉంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా వరంగల్ డిక్లరేషన్ అంగీకరించారు, ప్రకటించారు. దానిపైన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ, ఏదైతే ఈరోజు అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు పసుపుకు క్వింటాలకు 1000 రూపాయల బోనస్ మీరు ఇప్పుడే వెంటనే ప్రకటించాలని చెప్పేసి గుర్తు చేస్తూ,
2 లక్షల రుణమాఫీ నిజామాబాద్ జిల్లాలో 37% మాత్రమే అయింది, 63% కాలేదు. నీ నిజాయితీని చాటుకోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ఆ వెలుగులోనే, ఆ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే రైతు భరోసా 7,500 రూపాయలు ఎకరానా ఉన్నదాన్ని నువ్వు కుచించావు, కుట్ర చేశావు అని రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 7,500 చెప్పి 6,000 చెప్పావు. ఇలా ఎకరం లోపు ఉన్న వాళ్ళకే 6,000 రూపాయలు వేసావు. అందులో చాలా మందికి వేయలేదు. అందరికీ వెంటనే 7,500 రూపాయల చొప్పున నువ్వు రైతు భరోసా వేయాలి. ఎగ్గొట్టిన పోయిన అయితే సరే మన రవి సంబంధించిన రైతు భరోసా 7,500 రూపాయలు కూడా జమ చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘంగా డిమాండ్ చేస్తాము. మన దగ్గరనే 23-25 కమ్ములు అవుతున్నాయి. అంటే మార్కెట్లు లేకపోతే వాళ్ళ కబంధ హస్తాలలో రైతులు చిక్కి శూన్యమైపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళన తీసుకోవాలని ఎస్కేఎం ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించింది. కాబట్టి రైతాంగం కూడా మేల్కొనాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పార్టీల పేరుతో చూస్తే మనం రేపు నిట్ట నిలువడం ముగుతాం తప్ప మరొకటి కాదు. పార్టీలు కాదు, రైతు ప్రయోజనాలను మనం చూసుకోవాలి తప్ప ఇంకోటి కాదు. అందుకోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి తప్ప మరొకటి కాదు. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకుంటామని గతంలో చెప్పిండ్రు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను రేవంత్ రెడ్డి సర్కార్ సైతం అనుసరించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా విద్యార్థులకు మంచి విద్య అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవటం వల్ల విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మీకు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మరి ఈరోజు ఎటుపోయినావు? బట్టి విక్రమార్క నువ్వు ఎటుపోయినావు? ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో 1,90,000 కోట్లు తెచ్చిన దావోస్ ముఖ్యమంత్రి ఈరోజు విద్యార్థులు కనవలేదా? ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఒక పెట్టుబడి పెట్టాలనిపించలేదా? కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరిలో పెట్టేటువంటి బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి. లేకుంటే రాష్ట్రంలో అసెంబ్లీని, దేశంలో పార్లమెంటుని పీడీఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనిటీ ముట్టడి కూడా వెనకడదని చెప్తున్నాం. ఈ రోజు యాజమాన్యాలు మా దగ్గర మేము అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మేము కళాశాలను నడిపించలేకపోతున్నాం, విద్యార్థుల నుంచి మేము ఫీజులు వసూలు చేస్తామని చెప్పేసి చాలా మంది విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ రోజు విద్యార్థులు, పేద విద్యార్థులు, వారు ఎక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు, రైతులు ఎక్కడి నుంచి వాళ్ళు విద్యార్థులు డబ్బులు తీసుకొస్తారని చెప్పేసి, రైతులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మేము అడుగుతున్నాం. మీరు తక్షణమే ఏదైతే పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈరోజు మరోమారు ప్రైవేట్ యాజమాన్యం కూడా మేము నడిపేలేమని వారి కళాశాలను తాళం కొట్టి యూనివర్సిటీకి వెళ్ళి మేము నిరసన తెలుపుతామని చెప్పి చెప్తా ఉన్నారు. మీకేమాత్రం సోయి ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఏదైతే రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికైనా వెనకాడబోమని చెప్పేసి కూడా. వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో శ్రీ అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి జాతర గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత దివ్య ప్రదేశం అయ్యలగుట్ట, వేలాదిగా తరలి రానున్న భక్తజన సందోహం. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ శివార్లో గల శ్రీ అయ్యలగుట్టపై వెలిసిన శ్రీ అయ్యల స్వామి ఈ ప్రాంత భక్తుల పాలిట కొంగు బంగారమే వెలిశాడని అన్నారు. ఇక్కడ జరిగే జాతరకు నలుమూలల నుండి భక్తులు బషీరాబాద్, చౌట్పల్లి, జాగిర్యాల్, సుంకేట్, వేల్పూర్, మోతే, అక్లూర్,
భీమ్గల్, మోర్తాడ్ గ్రామాల నుంచి వేలాది భక్తులు పాహిమాం రక్షమాం అంటూ ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలలో తరలివస్తారని తెలిపారు. ఆర్టీసీ వారు జాతర సందర్భంగా గ్రామం నుండి గుట్ట వరకు జాతర స్పెషల్ బస్సులను భక్తుల సౌకర్యార్థం స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ వారి విన్నపంతో నడుపుతారని తెలిపారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. జాతర సందర్భంగా గ్రామాలయం నుండి స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో పాదయాత్రన ఊరేగింపుగా గుట్టకి తీసుకెళ్లి అయ్యల గుట్టపై కింద స్వామి వారిపై గద్దెపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి పల్లకి ముందు బలి ప్రదానం చేసి స్వామి ఉత్సవమూర్తులతో పల్లకిని అయ్యల గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారని అన్నారు. ప్రదక్షిణలో స్వామి పల్లకి మోసుకొని భక్తులు స్వామి నామ సంకీర్తనలు స్మరించుకుంటూ ఎడ్ల బండ్లు, ట్రాక్టరు, అనంతరం రాత్రికి పెద్ద శావపై ఉత్సవమూర్తులను ఉంచి బంగారవ నుండి భక్తులు మంగళహారతులు, భజనలు, స్వామి సంకీర్తనల మధ్య అంగరంగ వైభవంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తారని తెలిపారు. ఈ జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్కూల్ విద్యార్థులు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని అన్నారు. సత్యసాయి భక్త బృందం భక్తులకు సేవలను అందిస్తారని, ఈ అయ్యలగుట్ట క్షేత్రం అత్యంత దివ్య క్షేత్రమని పూర్వీకులు చెప్తారని తెలిపారు. మాట ప్రకారం ఈనాటి స్వామివారికి గుడి నిర్మించడం అనేది లేదు. స్వామివారి కోపంకి వెళ్ళి ఆ క్షేత్రం అక్కడ కూడా ఉంది. అక్కడ వచ్చినట్టుగా చరిత్రకారులు చెప్పారు. కానీ స్వామివారు ఇక్కడ అక్కడ ప్రతిరోజు సాయంత్రం వేళ, సంధ్యా సమయం వేళ ఈ ప్రాంతమంతా తిరుగుతున్నప్పుడు తప్పుడు వస్తున్న ఈనాటికి మనకు పూర్వీకులు చెప్పుకుంటారు. ఇది ఈ క్షేత్రం యొక్క వైమానిక ప్రదేశంగా మరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక చక్కని ప్రాశస్తం స్వయంగా వెలిసిన దేవుడు ఎవరంటే ఇటు భీమల్ నందీశ్వరాలయంగా చెప్తారు. అదేవిధంగా రామన్నపేట అయ్యలపుట్ట రాయరాజేశ్వర స్వామి చెప్తారు. ఇక్కడ రాయరాజేశ్వర స్వామి కన్నా ఈ గ్రామంలో అయ్యలపుట్ట దేవుడు అయ్యల స్వామి అని అంటారు. ఆయన రాయరాజేశ్వరుడు కాకుండా ఈవి పేర్లతోనే ఆయన కొలుస్తారు. ఎందుకంటే ఈ క్షేత్రంలో ఆయన కొలువైన ప్రదేశము ఒక బండ నుంచి చెట్టు కిందికి వచ్చాడు. ఆ చెట్టు కింద నిలబై ఉన్నట్టు ఆనాటి నుంచి అక్కడే ప్రతిష్ఠించబడ్డాడు. చాలాసార్లు అది దొంగలు పగలగొట్టిన చెప్తారు. అయినప్పటికీ మళ్ళీ వారం రోజులకి యథారూపానికి వచ్చినట్టు కూడా చెప్తారు. ఈ యొక్క వైమానిక క్షేత్రం యొక్క గొప్పదనమని. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యార్థులకు యువ రైతు బాక్సింగ్ అకాడమీ చైర్మన్ కానూరు సంజీవ్ 10,000 రూపాయల విలువైన క్రీడా దుస్తులను పచ్చలనడుకుడ సొసైటీ చైర్మన్ లింబారెడ్డి చేతుల మీదుగా వితరణ చేశారు. ఈ సందర్భంగా బాక్సింగ్ అకాడమీ చైర్మన్ సంజీవ్ మాట్లాడుతూ క్రీడలు అంటే చాలా ఇష్టమని, ప్రతి ఒక్కరూ క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఉచితంగా బాక్సింగ్లో శిక్షణ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నానని, ఇష్టం ఉన్నవారు ఇక్కడ శిక్షణ పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లింబారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 10,000 విలువ గల క్రీడా దుస్తులను వితరణ చేసిన యువ రైతు బాక్సింగ్ అకాడమీ చైర్మన్ కానూరు సంజీవ్ను ఈ సందర్భంగా శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేష్, రాధా, ఓంకార్, కృష్ణవేణి, ఒల్లం రవి, డాక్టర్ మారుతి, సంతోష్, జాన ముత్యం, రమేష్, చిన్నారెడ్డి, సతీష్ వాకస్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. కబడ్డీ, ఖోఖో, గర్ల్స్ అండ్ బాయ్స్ పోయించింది గుర్తుంది కదా. అప్పుడు మనకు ఆడేటప్పుడు మధ్యలో ఒక రోజు మనకి సంజీవ్ సార్ వచ్చి కొద్దిసేపు అక్కడ ఉండిపోయాడు. ఆ రోజు మీరు చూసిరో లేదో. ఆ రోజు మనము ఒక మాట అడిగిన రోజు మీ పిల్లలకు కావాల్సిన డ్రెస్సులు నేను ఇవ్వడానికి ముందుంటా అని చెప్పేసి సపోర్ట్ చేయడం జరిగింది. మనం ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం ఒక ప్రైజ్ కూడా గెలుచుకొని వచ్చినాము. ఈరోజు మన స్కూల్కి ఒక 10,000 రూపాయలతో పిల్లలకు డ్రెస్సులు ఇచ్చినందుకు మన తరఫున చిన్న సన్మానం చేసుకోవడానికి ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తున్నాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్ భవిత సెంటర్లో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ క్యాంపును నిర్వహించారు. ప్రతి బుధవారం దివ్యాంగుల పిల్లలకు ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. కావున తల్లిదండ్రులు ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రతి సంవత్సరం సర్వే ద్వారా గుర్తించి వారికి చదువుతో పాటు వారంలో ఒకరోజు ఫిజియోథెరపీ స్పీచ్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి ఈ సందర్భంగా తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో చిన్నపాటి వ్యాయామాలు చేయిస్తే చాలా వరకు అంగవైకల్యం నయం చేయవచ్చునని ఈ సందర్భంగా డాక్టర్ అరుణ తెలిపారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్స్ ద్వారా తల్లిదండ్రుల కన్నా మిన్నగా చిన్నారులకు సేవలు అందిస్తున్నారని, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంక్షేమానికి ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ఆధునిక పరికరాలు కూడా అందజేస్తుందని, దీంతో తమ బిడ్డల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు.
ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద చొల్లంగి అమావాస్య సందర్భంగా భక్తులు పవిత్ర గోదావరి నదీ స్నానాలు ఆచరించి శ్రీ సీతారామ స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని హారతి అర్చనలు అభిషేకాలు నిర్వహించారని చెప్పుకొచ్చారు. ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చే చొల్లంగి అమావాస్య ఎంతో విశేషమైనదని వివరించారు. అలాగే భక్తులు పవిత్ర గోదావరి నదికి పూజలు నిర్వహించి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చొల్లంగి అమావాస్య ఈరోజు అమావాస్య సందర్భంగా భక్తులు విశేషంగా గోదావరి స్నానాలు చేసి ఆ స్వామి పేరు మీద అర్చనలు వాళ్ళ పితృలకు ఇంట ప్రధానాలు ఆ తర్వాత స్వామివారికి అభిషేకాలు అర్చన కార్యక్రమం సందర్భంగా విశేషంగా భక్తులు పాల్గొని ఈ అమావాస్య రోజు పితృలకు తర్పణం చేస్తే చాలా పుణ్యప్రాప్తి కూడా అనిపిస్తుంది. చాలా సమస్య కోసం వచ్చే అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజు ప్రత్యేకంగా భక్తులందరూ పిండ ప్రధానం చేస్తూ ఉంటారు, అర్చన చేస్తూ ఉంటారు. తర్వాత గోదావరి లోపల తర్పణాలు పూజలు కొట్టేస్తుంటారు. ఈరోజు విశేషమైన పూజ కాబట్టి భక్తులు శ్రీరామచంద్రుడికి అర్చాభిషేకం మంగళహారతి సహా అన్ని అక్షయలు. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూరు గ్రామానికి చెందిన సాదుల శ్రీనివాస్కు కోర్టు 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు కమ్మర్పల్లి ఎస్ఐజీ అనిల్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ సాదుల శ్రీనివాస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరకగా ఆర్మూర్ 2nd క్లాస్ మెజిస్ట్రేట్ 2 రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాన్ని నడపడం చట్టరీత్యా నేరమని, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ అనిల్ రెడ్డి హెచ్చరించారు. సిరికొండ మండలంలోని పెద్దవాల్గొడ్ గ్రామంలో కేజీబీవీ ఆశ్రమ పాఠశాలను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందా లేదా అని పరిశీలించడం జరిగింది. అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని, అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్కు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. వర్ణి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పాతవర్ణిలో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిహెచ్సిలోని లేబొరేటరీ రూమ్, ఇన్ పేషెంట్ వార్డ్, హెల్ప్ డెస్క్, వ్యాక్సినేషన్ రూమ్ తదితర వాటిని పరిశీలించారు. డ్రగ్స్ రూమ్లో మందుల నాణ్యత, వాటి కాల పరిమితిని చెక్ చేశారు. ప్రతిరోజు ఎంతమంది రోగులు సందర్శిస్తారు, ఎంతమంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు, సరిపడా వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉన్నారా, అన్ని రకాల మందులు ఆసుపత్రిలోనే ఉచితంగా అందిస్తున్నారా తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జ్వరం వంటి వ్యాధులతో చికిత్స కోసం వచ్చే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా ముందస్తుగానే నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ పాతవర్ణి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జ్యోతిబా పూలే గురుకులాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు పరిశీలించారు. స్టోర్ రూమ్, కిచెన్లను తనిఖీ చేసి బియ్యం, కూరగాయలు, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయల సరఫరా విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని నిర్వాహకులను ఆరా తీశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును కలెక్టర్ పరిశీలించారు. 5వ తరగతి విద్యార్థులతో ఆంగ్లం సబ్జెక్టులోని పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాగ్రతతో చదువుకొని ఉన్నత స్థానాలలో రాణించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. కాగా ఉన్నత పాఠశాలలో తరగతి గదుల కొరత ఉందని ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తేగా అదనపు తరగతి గదులను మంజూరు చేస్తామని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా కొత్తగా తయారు చేసిన యూజీసీ ముసాయిదాను ఉపసంహరించుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో టీయూపీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి నూతనంగా యూజీసీలో కొత్తగా నిబంధనలు తీసుకొచ్చారని, రాష్ట్రాల పరిధిలో ఉన్న యూనివర్సిటీలలో కేంద్రం పెత్తనం చెలాయించడానికి కుట్రలు పన్నుతుందని, పారిశ్రామికవేత్తలను తమ భావాజాలానికి అనుకూలంగా ఉండేవారిని వీసీలుగా నియమించడానికి సవరణలు చేస్తున్నారని, వైస్ ఛాన్సలర్ల నియామకాల విద్యాపరమైన అర్హతలను సడలిస్తున్నారని, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యూజీసీలో తమ అనుకూల విధానాలను విద్యలో ప్రవేశపెడుతున్నారని, యూనివర్సిటీల పిహెచ్డి ప్రవేశాలలో సెట్ నెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, యూజీసీ ముసాయిదాలో యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించే కుట్ర కూడా ఉందని అన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దూరం చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ మధ్యనే సెట్ను ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది. నెట్టును కూడా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోయిన పద్ధతిలో ఈరోజు తీసుకొచ్చిన దీన్ని యూనివర్సిటీ విద్యార్థులుగా వ్యతిరేకించాలి. మొత్తం కూడా విద్యను కాషాయీకరణ చేయడానికి అనేక ఆ కుట్రలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన్నుతుంది. వెంటనే యూజీసీ డ్రాఫ్ట్ ఏదైతే కొత్తగా ఉన్నదో దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. యూనివర్సిటీలకు అత్యధిక నిధులు కేటాయించాలి. యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ పోస్టులను ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి వెంటనే భర్తీ చేయాలి. యూనివర్సిటీ డెవలప్మెంట్ దిశగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులేయాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేంచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సిరికొండ మండలంలోని పెదవాల్గోడ్ 3 హిల్స్ అన్నపూర్ణేశ్వరి జాతర మాసంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇక్కడ పండగ వాతావరణం ఏర్పడిందని, అత్యంత మహిమ కలిగిన దేవిగా ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణేశ్వరుని దర్శించుకోవటం జరిగిందని, రూరల్ ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంతో పాటు జిల్లా కూడా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నట్లు డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, గాదరి నర్సారెడ్డి, లియాఖత్ అలీ, గొల్ల జనార్దన్, ఆసిఫ్, దిగంబర్, మండల నాయకులు పాల్గొన్నారు. 3 హిల్స్ అన్నపూర్ణేశ్వర దేవి జాతరలో భాగంగా ఈరోజు సిరికొండ మండలం వాల్గోడ్కు రావడం జరిగింది. ఈ జాతరలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ చూస్తే నిజంగా వేల మంది భక్తులు ఒక పెద్ద పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ కుంకుమార్చనలు అన్ని ప్రోగ్రాం చేసుకొని చాలా పండుగ వాతావరణం ఉంది. ఇక్కడ మన గ్రామస్తుల కోరికలు ఇక్కడ వచ్చి మరి దర్శనం చేసుకొని ఆ మాతను మన నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. మరి పాడి పంటలతో అదేవిధంగా మరి ఆయుష్ ఆరోగ్యంతో అందరూ బాగుండాలి. మరి మన నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా యావత్ తెలంగాణ కూడా మొత్తం మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు రైజింగ్ తెలంగాణ ఏదైతే అనుకుంటున్నామో మనం భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలలు డైట్ మెనూ అందించాలి. రామ్ మందిర్ మరియు ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. కుంభమేళాపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే వ్యాఖ్యలను ఖండించిన ఆర్మూర్ బీజేపీ నాయకులు. సిరికొండ మండలం పెద్దవాల్గోడ్ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కమ్మర్పల్లి ఉప్లూరు గ్రామానికి చెందిన వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష. వేల్పూర్ మండలం రామన్నపేటలో ఘనంగా అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా టోర్నీ ఉత్సాహంగా పాల్గొన్న పాత్రికేయులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.